కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. అనంతరం బీజేపీ కాంగ్రెస్ పై ఘాటు ఆరోపణలు చేశారు. రైతులకు, యువతలకు, పేదలకు ఏం చేశారో ప్రధానమంత్రి మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు ఏం చేసినావో చెప్పు, యువకులకు ఏం చేసినావో చెప్పు, వృద్ధులకు ఏం చేసినావో చెప్పు, తెలంగాణ అభివృద్ధి కోసం ఏం నిధులిచ్చినావో చెప్పు. అంతేగాని మైక్ పట్టుకొని वो कर देऊंगा ये कर देऊंगा क्या करते, भाषण करते खत्म. भाषण के सिवा तुम्हारे पास कुछ भी नहीं है. लोगों को बेवकूफ बना रहे भाषण देके. ओ किसान भाइयों का आमदनी दुगनी बनाएंगा, कहाँ बनाएंगे दुगनी? वो केसीआर सरकार यहाँ काश्तकारों के साथ रहती उनका आमदनी बढ़ाने की कोशिश करे. तुम చట్టంలో చేస్తానో రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా? ఇప్పటికి పంజాబ్ హర్యానా వాళ్ళకి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. 7వ తేదీ చనిపోయారు రైతులు రోడ్ల మీద. భాషను మాత్రం పెద్ద పెద్ద భాషలు ఇస్తారు. సార్కు 2 కరోడ్ ఉద్యోగాలు ఇస్తాను యువకులకు. 2 కరోడ్ నల్లధనం తీసుకొచ్చి పంచుతాను. పంచిన 1 రూపాయి అన్న నీ అదాని, నీ అంబానీ, నీ ఎంబడి ఉంటోళ్ళు, నీ లక్షల చందాలు ఇచ్చేటోళ్లకు 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫీ చేస్తావు.